వేదిక ముందున్నటువంటి నాతో కలిసి పనిచేసినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు, ప్రియమైన విద్యార్థులారా, అందరికీ మరొకసారి శుభాభినందనలు. నిజంగా కూడా ఈ సమావేశాన్ని రావాలని ఎదురు చూస్తూ ఉన్నాం. సక్సెస్ఫుల్గా కావాలని అబ్జల్ కూడా ఆరోగ్యం నుండి రిటైర్ అయ్యేంత వరకు ఇక్కడనే ఉండాలనుకున్నాం. సరే, ఆయన సేవలు తక్కువ ఉన్నప్పటికీ అబ్జల్ బి నిజంగా ఆమె ఉత్తమ గురువుని. అబ్జల్ గురించి తక్కువ చెప్పాలి, అబ్జల్ బి గురించి ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది. మనకు కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఆఫీస్ సబార్డినేట్గా చేసేదానికంటే మాకు ఎక్కువ సేవలు చేసింది అనుకోవాలి అబ్జల్ బి. ఈ సందర్భంగా ఆమెకు మా ఉపాధ్యాయ పక్షాన ఒకసారి ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రోగ్రాం జరిగిన పాఠశాలలో ఆమె చక్కగా, అంటే ఒక గౌరవ భావంతో ఎప్పుడు కూడా ఉపాధ్యాయ మిత్రులందరితో కూడా ఎన్నో సమస్యలున్నా, ఇంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ పాపం ఆమె చాలా సమస్యలు ఎదుర్కొన్నది. ఇంటి భర్తతోటి కానివ్వండి, పిల్లలతోటి కానివ్వండి, ఇంట్లో చెప్పేటప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కొన్నిటికి పరిష్కారం చూపించగలిగినాం. కానీ ఇక కొన్ని గుణాలను మార్చలేం. కాబట్టి అట్లా ఉన్నప్పటికీ ఎంతో ఓర్పుతోటి నేర్పుతోటి అబ్జల్ పదవి విరమణ చేసేంత వరకు, ఉద్యోగ విరమణ చేసేంత వరకు ఆమె పాత్ర గొప్పదని చెప్పొచ్చు. అదేవిధంగా అబ్జల్ కూడా స్టార్టింగ్లో మేము 2015 జూలైలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా యాక్టివ్ ఉన్నాడు, చాలా మంచిగా పనిచేస్తాడు. అంటే టీచింగ్ కాకుండా మిగిలినవి ఏ పని ఉన్నప్పటికీ మెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ, వాటర్ విషయంలో ఏ చిన్న సమస్య ఉన్నా స్వతహాగా ఆయన ఖర్చు పెట్టి ట్యాప్స్ కానివ్వండి, పైపులు కానివ్వండి తెచ్చి మంచిగా చేస్తాడు.